హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఒక మంచి రెసిపీ అండి. పిల్లలకి అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టారనుకో, ఈ కొత్త రెసిపీ మిస్ అవ్వకుండా ఈ కప్పు మొత్తం మూర్చేసుకొని తినేస్తారండి. ఎలా చేయాలో చూసేయండి ఫ్రెండ్స్. చూడండి, స్టవ్ వెలిగించుకొని చిన్న కడాయి అయితే పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. దాంట్లో తగినన్ని పల్లీలు వేసుకొని అలాగే కొన్ని కాజులు కూడా వేయండి. పిల్లలకి ఎంతో మంచిగా టేస్టీగా తినేస్తారు పిల్లలు. ఇవి ఉంటే చాలండి, పిల్లలు లొట్టలు వేసుకుంటూ తినేస్తారు. పొట్టుతోనే పొటాటోను కట్ చేసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇలా 3 పచ్చిమిర్చి పొడుగుల్లో కట్ చేసుకొని ఒక పెద్ద ఉల్లిపాయ కూడా ఈ విధంగా వేసేసుకోండి. ఇలా ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని చక్కగా వేపేసుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత చూడండి, ఈ విధంగా వేగితే సరిపోతుందండి. ఇలా వేగిన తర్వాత మనం చేసి పెట్టిన ఈ ఎండుమిర్చి పచ్చడి టమాటోని ఈ విధంగా వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకెందుకు, పిల్లలు పచ్చడి తినని మారం చేస్తున్నప్పుడు ఈ విధంగా చేసి ఇచ్చామనుకో, ఆహా ఏమి రుచి అని తినేస్తారు ఫ్రెండ్స్. మా ఆయనకు కూడా తెలియకుండా ఈ విధంగా నేనైతే చేసి పెట్టాను ఫ్రెండ్స్. చాలా బాగుంది, ఎలా చేసామన్నారు. అత్తయ్య గారు చేసిన పచ్చడిని ఈ రెసిపీ ఇలా తయారు చేశానండి అని చెప్పాను ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి, ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.